శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు అని ఓ సినిమాలో రావు రమేష్ గారు క్యాజువల్ గా చెప్పిన డైలాగ్ మన దేశ సెక్యూరిటీ విషయాల్లో ఈ మధ్య బయటపడుతున్న షాకింగ్ ట్విస్ట్లు చూస్తుంటే యాప్ట్ గా ఉంది. ఈ గ్రే జోన్ వార్ఫేర్ రోజు రోజుకు ముదురుతోంది. అసలు ఈ గ్రే జోన్ వార్ఫేర్ అంటే ఏంటి? పాకిస్తాన్ స్పైస్ అరెస్టుతో మనం నేర్చుకోవాల్సిందేంటి? డైరెక్ట్ గా యుద్ధం చేయకుండా శత్రువులపై దొంగ ఎత్తులు వేస్తూ దాడులు చేయడం అంటే సైబర్ అటాక్స్, కవ్వింపు చర్యలు చేయడం, నిఘా పెట్టి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించడం మొదలైనవన్నమాట. వీటితో ఇండైరెక్ట్ గా శత్రు దేశానికి దెబ్బ కొడుతుంటారు. డైరెక్ట్ గా మనల్ని ఏమీ పీకలేని పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఇదే ఫాలో అవుతోంది. అయితే ఈ గ్రే వార్ఫేర్ లో ఇప్పుడు పంధ మారింది. ఒకప్పుడుండే ఏజెంట్స్ జస్ట్ ఇన్ఫర్మేషన్ సేకరించి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. పాకిస్తాన్ భారత్లోని కొందరిని తమ గూఢచారుడుగా నియమించుకుని వారి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడమే కాక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయిస్తోంది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే నోమన్ ఇలాహీ, స్టూడెంట్ దేవేందర్ సింగ్ దుల్హన్ సహా మహమ్మద్ ఆర్మన్, మొహమ్మద్ తారీఫ్, సుఖ్ప్రీత్, కరణ్బీర్, గజాలా కాటన్, యామిన్, ముర్తాజా, షహజాద్, ఖాసిం, షాదేవ్ గోహిల్, ఫాలక్సర్ అండ్ సూరజ్ మోసీ, టుఫిల్, హోరన్, రాఖీబ్ అండ్ హోనేవ్ ఇలా ఆపరేషన్ సింధూర్ తర్వాత అరెస్ట్ అయిన వీళ్ళంతా ఈ కేటగిరీకి చెందిన వాళ్లే. వీళ్లకు డైరెక్ట్ గానో లేక ఇండైరెక్ట్ గానో పాకిస్తాన్ తో సంబంధం ఉంది. ప్రపంచ దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు టెక్నాలజీని విపరీతంగా వాడుకుంటున్నాయి. పాక్ కి చెందిన ఒక్క ఐఎస్ఐనే 40,000 మందిని ఈ సోషల్ మీడియా కంటెంట్ కోసం వినియోగించుకుందని రీసెంట్ గా రిపోర్ట్స్ ఇచ్చాయి. ఈ టెక్ యుగంలో శత్రు దేశాలన్నీ వాళ్ల మోటో ఏంటో సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఏఐ సాయంతో కంటెంట్ క్రియేట్ చేసి మ్యానిపులేట్ చేస్తున్నాయి. పిఓటిఎస్, హ్యాక్డ్ అకౌంట్స్ లాంటి టూల్స్ తో కంటెంట్ మార్చేస్తున్నారు. ఎంత ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినా హ్యూమన్ యాంగిల్ లేకపోతే అంత రీచ్ ఉండదు కదా. అందుకే ఇదిగో ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వారిని దింపుతున్నారు. వీళ్లను అడ్డం పెట్టుకుని ప్రోపగాండాకు ఓ రియలిస్టిక్ టచ్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. డిటెక్షన్ లేకుండా ఉండేందుకు ప్రిసిమ్, ఎక్స్ కీ స్కోర్, ప్యాకెట్ స్నైఫింగ్, డీప్ ప్యాకెట్ ఇన్సెప్షన్, అడ్వాన్స్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ అడ్వాన్స్డ్ సైబర్ డీక్రిప్టింగ్ వంటి టూల్స్ ను ఏజెన్సీలు వాడుతున్నాయి. జియోస్పెక్టికల్ ఇంటెలిజెన్స్ కోసం శాటిలైట్స్ ఉపయోగిస్తున్నాయి. ఏఐ సాయంతో సోషల్ మీడియాను మానిటర్ చేస్తున్నాయి. ఇది కాక సైబర్ దాడులు కూడా చేయిస్తున్నాయి. కొందరు హనీ ట్రాప్ కు లొంగిపోతుంటే మరికొందరు డబ్బుకు లొంగిపోతున్నారు. సామాన్య పౌరులను ఎంచుకుని వారి బలహీనతలను పాక్ లాంటి దేశాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇలా మన మధ్య తిరిగే కొంతమంది పాక్ వేసే ట్రాప్ లో పడి వాళ్లకు స్పైలుగా మారడం దురదృష్టకరం. డబుల్ ఎడ్జ్ స్వాడ్ లో ఉన్న ఈ టెక్నాలజీని మన భారత్ జాగ్రత్తగా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ ను ట్యాకిల్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న శత్రు దేశాలు టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ట్రై చేస్తున్న ఈ గ్రే జోన్ వార్ఫేర్ ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.